యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ప్రాపర్టీస్ అక్వైర్ చేయడం విషయంలో కానీ, అలాగే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేయడం విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా పై అధికారులకి రిపోర్ట్స్ పంపించాలి, పై అధికారుల నుంచి ఏ విధంగా పర్మిషన్స్ తీసుకోవాలి అనే అన్ని విషయాల్ని కూలంకషంగా తెలియజేయడం జరిగింది. అయితే కొందరు మిత్రులు మీరు చెప్పినటువంటి ఈ విషయాలకు సంబంధించిన జీవో నెంబర్స్, సర్క్యులర్ నెంబర్స్ అవి కూడా మాకు తెలియజేస్తే బాగుంటుంది, వాటిని మేము డౌన్లోడ్ చేసుకుని ప్రింట్స్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పడంతో వాళ్ళ యొక్క కోరికను మన్నించి మళ్ళీ నేను కేవలం ఇప్పుడు ఆ జీవోస్ నెంబర్స్ అవి చెప్పడం కోసమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగానే ప్రతి ఉద్యోగి కూడా తన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు తనకు ఉన్నటువంటి మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ గురించి పై అధికారులకి విధిగా అన్ని వివరాలు తెలియజేయాలి. అంతేకాకుండా ఆ తర్వాత ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పుడు, ఎక్వైర్ చేసినప్పుడు ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ విషయంలో ఆ విధంగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. మూవబుల్ ప్రాపర్టీస్ విషయంలో అయితే ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసిన తర్వాత ఇమీడియట్గా పై అధికారులకి సమాచారం, పూర్తి వివరాలతోటి సమాచారం ఇవ్వటం జరగాలి. ఈ విషయాల గురించి మనం తెలియజేసుకున్నాం. అదే కాకుండా ప్రతి ఏడు కూడా జనవరి 15 లోపు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే జనవరి 15వ తారీఖులోగా ఎవ్రీ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అనేవి పై అధికారులకి సబ్మిట్ చేయాలి. ఈ విషయాల గురించి మనం పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఏ విధంగా ఏ సర్క్యులర్స్ ప్రకారం ఏవే చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం చర్చించుకోవడం కోసం ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి నేను ఆ సర్క్యులర్ నెంబర్స్, ఆ జీవో నెంబర్స్ తెలియజేస్తాను. దయచేసి మిత్రులంతా కూడా నేను చెప్పింది వీడియోలో మీరు అవసరమైతే మరొకసారి విని ఆ జీవోస్, సర్క్యులర్ నెంబర్స్ నోట్ చేసుకుని వాటిని మన వెబ్సైట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే పూర్తి వివరాలు వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పేది విని ఆ విధంగా ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ముందుగా మనం రూల్ 9 ఆఫ్ ఏపీ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1964 ప్రకారం మనం ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేయడం కానీ, ఆస్తులు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కానీ మన పర్మిషన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాలని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇక తదుపరి యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయడానికి సంబంధించి వస్తే ఏ ఆస్తులు కొన్నప్పటికీ కూడా ప్రతి ఆస్తి మనం కొనేటప్పుడు ముందస్తు అనుమతి తీసుకోవాలి, లేదా కొన్న తర్వాత కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అయితే ముందస్తు అనుమతి తీసుకోవాలి, మూవబుల్ ప్రాపర్టీ అయితే కొన్న తర్వాత మన సమాచారం ఇవ్వాలి. ఈ విషయాన్ని GOMS నెంబర్ 26 GA జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ C డిపార్ట్మెంట్ డేటెడ్ 20/1/1998 ఈ సర్క్యులర్లో ఈ యొక్క జీవోలో GOMS నెంబర్ 26 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ C డిపార్ట్మెంట్ డేటెడ్ 20/1/1998 ఈ జీవోలో ఈ యొక్క విషయం గురించి తెలియజేయడం జరిగింది. ఈ జీవోను మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఏ విధంగా పర్మిషన్ తీసుకోవాలి అనే విషయాలు దాంట్లో వివరంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ ముందస్తు అనుమతులు తీసుకోకుండా లేదా మూవబుల్ ప్రాపర్టీస్ విషయం అయితే ఎక్వైర్ చేసిన వెంటనే పై అధికారులకి సమాచారం ఇవ్వకుండా ఆ విధంగా మనం ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసినట్టయితే పై అధికారులు తెలియజేయకుండా ఉన్నట్టయితే వాటిని అక్రమ ఆస్తులుగా పరిగణించబడతాయి. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారంటే సర్క్యులర్ మెమో నంబర్ 8832 సర్వీసెస్ C/2003-1 డేటెడ్ 29/1/2003 ఆఫ్ GA సర్వీసెస్ C డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఈ సర్క్యులర్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సర్క్యులర్ మెమో నంబర్ 8832 సర్వీసెస్ C/2003-1 డేటెడ్ 29/1/2003 ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ C డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇందులో ఈ జీవోలో మనం ప్రాపర్టీస్ ఎక్వైరీ చేసేటప్పుడు కనుక మనం ముందస్తు అనుమతులు తీసుకోకుండా, అలాగే తర్వాత గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నట్టయితే అవి అక్రమ ఆస్తుల కింద పరిగణింపబడతాయి అనే విషయాన్ని అందులో తెలియజేయడం జరిగింది. ఇంకొకటి, మనం ఇప్పుడు ప్రస్తుతం కొనే ఆస్తులు 1 lakh లిమిటేషన్ ఉంది. 1 lakh విలువ దాటినటువంటి
పైబడినటువంటి ఆస్తులకు మాత్రమే మనం ముందస్తు అనుమతి తీసుకోవడం లేదా కొన్న తర్వాత మూవబుల్ ప్రాపర్టీస్ విషయంలో పర్మిషన్ కోసం లేదా ఇంటిమేషన్ కోసం పై అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని జీవోఎంఎస్ నెంబర్ 528 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ సి డిపార్ట్మెంట్ డేటెడ్ 19/8/2008 ఈ జీవోలో ఈ 1 lakh అబౌవ్ అంటే అంతకుముందు మొట్టమొదటిలో 20,000 ఉండేది, తర్వాత దాన్ని 50,000కి పెంచారు. ఆ తర్వాత ఈ 2008వ సంవత్సరం నుంచి 1 lakh లిమిటేషన్ చేశారు. అంటే 1 lakh దాటి విలువగలటువంటి ఆస్తులు కొన్నప్పుడు మాత్రమే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అయితే ముందస్తు అనుమతి తీసుకోవాలి, మూవబుల్ ప్రాపర్టీస్ అయితే కొన్న వెంటనే పై అధికారులు తెలియజేయాలి. ఈ విషయాన్ని ఈ జీవోఎంఎస్ నెంబర్ 528 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ సి డిపార్ట్మెంట్ డేటెడ్ 19/8/2008 దీంట్లో మనకి తెలియజేయడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడు మనం సకాలంలో కనుక అంటే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ జనవరి 15వ తేదీలోగా మన పై అధికారులకి సమర్పించినట్లయితే వాటిని పై అధికారులు తనిఖీ చేసి ఎవరెవరైతే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేశారు, ఎవరెవరు సబ్మిట్ చేయలేదు అనే విషయాన్ని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు రివ్యూ చేసుకొని ఎవరెవరైతే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సకాలంలో సబ్మిట్ చేయలేదో వాడి మీద 1 నెల గడువులోగా అంటే ఫిబ్రవరి 15th క్రమశిక్షణ చర్యలు ఇనిషియేట్ చేయాలి. ఈ విషయాన్ని గవర్నమెంట్ మెమో నంబర్ 695 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 12/10/2006 గవర్నమెంట్ మెమో నంబర్ 695 GAD డేటెడ్ 12/10/2006 దీంట్లో తెలియజేశారు. అంటే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సకాలంలో సబ్మిట్ చేయనటువంటి వాళ్ళ మీద నెల రోజుల్లోగా అంటే జనవరి 15 తోటి యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేయడం గడువు అయిపోతుంది కాబట్టి ఫిబ్రవరి 15th పై అధికారులు అంటే కంట్రోలింగ్ ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద HOD, కంట్రోలింగ్ ఆఫీసరు కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవుతారు. వారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీలోగా ఎవరెవరైతే అంటే జనవరి 15th సబ్మిట్ చేయనటువంటి అధికారుల మీద స్క్రూటినీ చేసుకొని వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఇనిషియేట్ చేయాలి. అంటే ఫిబ్రవరి 15th డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఈ విధంగా ఇనిషియేట్ చేసిన తర్వాత ఏప్రిల్ నెలాఖరులోగా అంటే ఏప్రిల్ 30లోగా పై అధికారులకు అంటే గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాళ్ళకి ఈ డైరెక్టరేట్లు అంటే HOD వాళ్ళు HOD హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేదా స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఈ ఏప్రిల్ 30లోగా ఏమేమి చర్యలు తీసుకున్నాం అంటే సో అండ్ సో ఆఫీసర్స్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్, సో అండ్ సో commissioners or so and so officers have not submitted their annual property returns in time, so and so action has been initiated against the officers concerned అనేది వాళ్ళకి ఏప్రిల్ 30వ తేదీలోగా అంటే మొత్తం డీటెయిల్ రిపోర్ట్ అనేది స్క్రూటినీ రిపోర్టు 30వ తేదీ ఏప్రిల్లోగా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఈ విషయాన్ని గవర్నమెంట్ మెమో నెంబర్ 10304 సర్వీసెస్ C/2000 GAD డేటెడ్ 12/12/1998 ఈ జీవోలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. గవర్నమెంట్ మెమో నెంబర్ 10304 సర్వీసెస్ C/2000 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 12/12/1998 దీంట్లో హెచ్ఓడీస్ గవర్నమెంట్కి ఏప్రిల్ 30వ తేదీలోగా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సమ్ మీద డీటెయిల్ రివ్యూ ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఎవరెవరైతే సబ్మిట్ చేశారు, ఎవరెవరు సబ్మిట్ చేయలేదనే యొక్క పూర్తి నివేదిక ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఈ విషయాన్ని ఈ జీవోలో తెలియజేయడం జరిగింది. అలాగే యాంటీ కరప్షన్ బ్యూరో 1988 సెక్షన్ 38 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది కదా, అవినీతి నిరోధక చట్టం, దానికి సంబంధించి సెక్షన్ 13 ప్రకారం అనుమతి తీసుకోకుండా ఎవరెవరైతే ఆస్తులు ఎక్వైరీ చేస్తారో అవన్నీ కూడా అనధికారికంగా అంటే అక్రమ ఆస్తులుగా పరిగణింపబడతాయని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ 13 ఆఫ్ 1988 అవినీతి నిరోధక చట్టంలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్లో మనం కొన్నటువంటి ఆస్తులు అంటే మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీసే కాకుండా స్త్రీధనం ద్వారా
లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తుల వివరాలు కూడా ఎవ్రీ ఇయర్ మనం సబ్మిట్ చేయాలి. అంటే గత సంవత్సరం సపోజ్ 2024లో స్త్రీధనం ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ భార్యకి ఏదైనా పుట్టిన నుంచి ప్రాపర్టీ ఏమైనా వస్తే లేదా వంశపారంపర్యంగా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ వచ్చినట్టయితే ఆ విషయాన్ని ఈ సంవత్సరం సబ్మిట్ చేసేటువంటి యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్లో ఆ రెండింటి అంటే స్త్రీధనం కానీ ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తుల వివరాలు కూడా తెలియజేయాలి. ఆ విషయాన్ని గవర్నమెంట్ మెమో నెంబర్ 914/సర్వీసెస్ C/83-1 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 3/10/1983 ఈ జీవోలో గవర్నమెంట్ మెమోలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. గవర్నమెంట్ మెమో నెంబర్ 914/సర్వీసెస్ C-83-1 GAD డేటెడ్ 3/10/1983 ఈ విషయంలో ఈ స్త్రీధనము వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తుల గురించి తెలియజేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ మెమోలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ 2007 సంవత్సరంలో ఇచ్చినటువంటి సర్క్యులర్ మెమో నంబర్ 15486/సర్వీసెస్ C/2007 డేటెడ్ 30/7/2007 దీని ప్రకారం కూడా ఫిబ్రవరి 15వ తేదీలోగా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అంటే జనవరి 15th యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఎవరెవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళ మీద గవర్నమెంట్కి అంటే HODs హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలి అనే విషయాన్ని ఈ 2007 సంవత్సరంలో ఇచ్చినటువంటి సర్క్యులర్ మెమో నంబర్ 15486/సర్వీసెస్ C డిపార్ట్మెంట్ 2007 డేటెడ్ 30/7/2007 ఈ యొక్క గవర్నమెంట్ మెమోలో సర్క్యులర్ మెమోలో తెలియజేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేసేటప్పుడు కాలమ్స్ పూర్తిగా సక్రమంగా ఫిలప్ చేయాలి. అంటే నో చేంజ్ అని కానీ గత సంవత్సరంలో కొన్న వాటి ఈ సంవత్సరం ఎటువంటి మార్పు లేదని చెప్పేటప్పుడు నిల్ అని ఈ సంవత్సరం ప్రతి కాలంలో నిల్ అనే రిపోర్టు సబ్మిట్ చేయాలి. అంతే తప్ప నో చేంజెస్ అని కానీ లేదా సేమ్ యాజ్ ప్రీవియస్ ఇయర్ అని కానీ రాయకూడదు. ఈ విషయాన్ని సర్క్యులర్ నంబర్ C-29/11/44/2013 విజిలెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఈ సర్క్యులర్లో ఈ విషయాన్ని డీటెయిల్గా తెలియజేశారు. అంటే ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు కాలమ్స్లో ఏమీ లేకపోతే నిల్ అనే రిపోర్ట్ ఇవ్వాలి తప్ప ఏమీ లేవు రిపోర్ట్స్ నో చేంజ్ సేమ్ యాజ్ అబౌవ్ అనే విషయాలు అటువంటివి రాయకుండా పూర్తి వివరాలు అంటే ఉంటే ఆ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి, లేదంటే నిల్ అని స్పెసిఫిక్గా స్పష్టంగా రాయాలి. ఈ విషయాన్ని అందులో తెలియజేశారు. తర్వాత అగ్రికల్చర్ ద్వారా అంటే వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆస్తుల వివరాలు కూడా ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్లో తెలియజేయాలి. అంటే అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ ద్వారా వచ్చేటువంటి ఆస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు, దానికి మినహాయింపు ఉంది. అయినప్పటికీ ఆ విషయంలో ఈ యొక్క ప్రాపర్టీ ద్వారా అగ్రికల్చర్ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందనే విషయం కూడా తెలియజేయమని చెప్పారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ మెమో నంబర్ 94649/సర్వీసెస్ C/2003 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ C డిపార్ట్మెంట్ డేటెడ్ 31/7/2003 ఈ సర్క్యులర్ ఈ గవర్నమెంట్ మెమోలో వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆదాయ వివరాలు కూడా తెలియజేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ మెమో నెంబర్ 94649/సర్వీసెస్ C/2003 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ C డిపార్ట్మెంట్ డేటెడ్ 31/7/2003 ఈ సర్క్యులర్ ఈ గవర్నమెంట్ మెమోలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ప్రాపర్టీస్ పర్చేజ్ చేసేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవడం కానీ అలాగే మూవబుల్ ప్రాపర్టీస్ విషయంలో అయితే సకాలంలో ఇంటిమేషన్ ఇవ్వాలని కానీ లేదా ప్రతి సంవత్సరం యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ జనవరి 15th సబ్మిట్ చేయాలని కానీ ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటంటే కరప్షన్ గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగంలో అధికారుల నుంచి కానీ ఎవరి నుంచి అయినా సరే కరప్షన్ అవినీతి అనేది అరికట్టడం తగ్గించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అవినీతి చేయకుండా ఎవరెవరు ఏ ప్రాపర్టీస్ సంపాదించారు ఎలా సంపాదించారు అనేది తెలుసుకోవాలి, వాటికి ఒక జవాబుదారీగా ఉండాలి, దానికి అకౌంట్ ఫర్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సర్క్యులర్స్ జీవోస్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాయని ఇచ్చారు. దీనికి ముఖ్యంగా
ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంత ఉందో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పై అధికారుల పాత్ర కూడా అంతే ఉంది. ప్రతి సంవత్సరం కనుక January 15th ఎవరెవరైతే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేయలేదో, అలాగే ఎవరెవరైతే ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసేటప్పుడు పర్మిషన్స్ తీసుకోలేదో, అలాగే మూవబుల్ ప్రాపర్టీస్ విషయంలో పర్చేజ్ చేసిన వెంటనే ఎవరెవరైతే ప్రభుత్వానికి ఇంటిమేషన్ చేయలేదో, ఈ విషయాలన్నీ కూడా హెచ్ఓడీస్ కంట్రోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా సక్రమంగా సకాలంలో రివ్యూ చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించి ఎవరెవరైతే ప్రాపర్టీ రిటర్న్స్ సకాలంలో సబ్మిట్ చేయలేదో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టయితే ఇంకా ముందు ఇలా ప్రాపర్టీస్ రిటర్న్స్ సబ్మిట్ చేయడంలో డెరిలిక్షన్ అంటే నిర్లక్ష్యం అనేది కనబడకుండా ఉంటుంది. అవినీతికి ఆస్కారం ఉండదు. ప్రతి ప్రాపర్టీని ఎక్వైర్ చేయటం జరుగుతుంది నిబంధనల ప్రకారం. అలాగే ప్రతి ప్రాపర్టీకి అకౌంట్ ఫండ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ పై అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా కంట్రోల్ చేయొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు చాలా డిపార్ట్మెంట్స్లో ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అసలు సబ్మిట్ చేయాలనే విషయం కూడా చాలామంది డిపార్ట్మెంట్స్కి తెలియదు. అలాగే పై అధికారులు February 15th క్రమశిక్షా చర్యలు ఇనిషియేట్ చేయడం, లేదా April 30th గవర్నమెంట్కి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి, స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్స్ పంపడం, ఇవన్నీ కూడా చాలా డిపార్ట్మెంట్స్లో ఈ విషయాలు ఏమీ జరగటం లేదు. అసలు మనం పట్టనట్టుగానే పై అధికారులు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్య విషయం, యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేసినప్పుడు ఏ అధికారి అయితే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సకాలంలో సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ రిసీట్స్ వ్యక్తిగతంగా కంట్రోలింగ్ ఆఫీసర్ ఎవరెవరికైతే మనం సబ్మిట్ చేస్తామో, ఎవరెవరైతే వారి కింది స్థాయి అధికారుల నుంచి యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ తీసుకుంటారో వాళ్ళకి పర్సనల్ రిసీట్స్, మీ యొక్క యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ మా ఆఫీస్కి ఈ డేట్లో అందింది అనే విషయాన్ని తెలియజేస్తూ రిసీట్ అనేది రసీదుని ఇవ్వాలి. ఈ విషయాన్ని గవర్నమెంట్ మెమో నెంబర్ 190/SC/88-2 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ సి డిపార్ట్మెంట్ డేటెడ్ 6/8/1988 ఈ యొక్క గవర్నమెంట్ మెమోలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గవర్నమెంట్ మెమో నెంబర్ 190/SC/88-2 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ సి డిపార్ట్మెంట్ డేటెడ్ 6/8/1988 ఈ యొక్క గవర్నమెంట్ మెమోలో ప్రతి ఉద్యోగి యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు కంట్రోలింగ్ ఆఫీసర్స్ రిసీవ్డ్ అయిన వెంటనే ఆ విషయాన్ని తెలియజేస్తూ పర్సనల్గా రిసీట్స్ అనేది ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు ఇది కూడా 99% ఎక్కడా జరగటం లేదు. అసలు యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేయాలన్న విషయం చాలామందికి తెలియటం లేదు. ఆ విషయాన్ని పై అధికారులు రివ్యూ చేయటం లేదు, ప్రభుత్వానికి నివేదికలు పంపటం లేదు, ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేసిన వాళ్ళకి పర్సనల్ రిసీట్స్ కూడా ఇవ్వటం లేదు. ఈ విషయాలు ఏమి వాళ్ళు ఒక బాధ్యతని వాళ్ళు నెరవేర్చకుండా ఎప్పుడైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు, లేకపోతే ఏసీబీ కేసులు వాళ్ళు ఫైల్ చేసినప్పుడు, అప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైనా రిపోర్ట్స్ పంపించినప్పుడు వాళ్ళ మీద సింపుల్గా మీరు యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ మీరు పాలన ఇయర్ సబ్మిట్ చేయలేదు, మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు, మీ మీద ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదని షోకాజ్ నోటీసులు ఇవ్వటం, అలాగే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా నడవాలి, ప్రతి అధికారి బాధ్యతగా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సకాలంలో సబ్మిట్ చేయాలని అంటే దానికి పై అధికారులు కూడా దాన్ని పరిశీలి చేయటం అనేది సక్రమంగా ఇన్ టైం పర్సువేషన్ అనేది ఉండాలి. వాళ్ళు సక్రమంగా కింద స్థాయి అధికారులకి రివ్యూలు చేయటం, సర్క్యులర్స్ ఇవ్వటం, మెమోస్ ఇష్యూ చేయటం, దాని ద్వారా టైమ్లీ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం అనేది జరిగేలా చూసుకుని దాన్ని సక్రమంగా రివ్యూ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్స్ పంపించి వాళ్ళ మీద ఎవరెవరైతే, ఎందుకంటే సబ్మిట్ చేసిన వాళ్ళకి సబ్మిట్ చేయని వాళ్ళకి కూడా డిఫరెన్స్ అనేది కనిపించాలి కాబట్టి వాటి సక్రమంగా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేది ఇనిషియేట్ చేసినట్టయితే ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగంలో ఈ ప్రాపర్టీస్ ఎక్వైరీ గురించి పొరపాటు జరిగే అవకాశం ఉండదు. కాబట్టి మరి మిత్రులంతా కూడా దయచేసి ముందుగా మన బాధ్యతగా తీసుకుని ప్రతి ఉద్యోగి కూడా సకాలంలో యాన్యువల్ ప్రాపర్టీస్ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం, అలాగే కొత్తగా ప్రాపర్టీస్ ఎక్వైరీ చేసుకున్నప్పుడు పై అధికారుల నుంచి అనుమతులు తీసుకోవటం, అలాగే మూవబుల్ ప్రాపర్టీస్ విషయంలో ఎక్వైరీ చేసిన వెంటనే పై అధికారులకు సబ్మిట్ చేయడం సక్రమంగా చేసినట్టయితే ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. అలాగే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు పై అధికారుల నుంచి రిసీట్స్ అందకపోతే కూడా ఒక లెటర్ రాసి ఐ హావ్ సబ్మిటెడ్ మై యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఐ హావ్ సో డేట్ బట్ ఐ హావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ రిసీట్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ అనే విషయాన్ని తెలియజేస్తూ కైండ్లీ సెండ్ మీ ద రిసీట్
ఫర్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ ద యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఇన్ టైం అనేది పై అధికారులు తెలియజేసి అవసరమైతే ఆ రిసీట్లు కూడా పొంది దాన్ని భద్రపరచుకున్నట్లయితే ముందు ఉత్తర ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ యొక్క మరి ఈ సర్క్యులర్స్, ఈ గవర్నమెంట్ మెమోస్, జీవోస్ తెలియజేయడం కోసమే ఈ యొక్క స్పెషల్గా ఈ యొక్క వీడియో చేశాను. కాబట్టి దీనంతా మన మిత్రులంతా గమనించి ఇప్పుడు నేను చెప్పిన జీవోస్, సర్క్యులర్స్, గవర్నమెంట్ మెమోస్ కూడా డౌన్లోడ్ చేసుకొని మరి వాటి ప్రకారం మనం యాక్ట్ చేసినట్లయితే అందరూ సక్రమంగా ఎటువంటి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా మన యొక్క విధి నిర్వహణ చేయడానికి మన యొక్క అవినీతి అనేది మన దగ్గర రాకుండా, అవినీతి జరగకుండా టైంలీ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. అలాగే పై అధికారులు కూడా ఈ విషయంలో టైంలీ రివ్యూస్ అవి చేసి మరి సక్రమంగా దీన్ని పరిశీలి చేసి సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా యొక్క విజ్ఞప్తి. నెక్స్ట్ టాపిక్ ఇంతకుముందు అనుకున్నట్టుగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి నెక్స్ట్ ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. అంతవరకు సెలవు. మీ ఆర్టీఐ రాజేంద్ర. థ్యాంక్ యూ.